మీకు మీకు అసలు విషయం తెలీదా అని చెప్పనేసరికి, అసలు విషయం ఏంటి కనకం? ఏముంది అసలు విషయం ఏంటి? ఏదైనా విషయం దాస్తున్నావా? యామిని మళ్ళీ తప్పు చేస్తుందా ఏంటి అని చెప్పనేసరికి, తప్పు చేస్తుంది అని చెప్పాను కానీ ఈవిడికి చెప్పొచ్చా, పర్వాలేదా అని చెప్పనేసరికి, చెప్పొచ్చు, ఈవిడ చాలా మంచి ఆవిడ. యామిని వాళ్ళ కుటుంబానికి ఈవిడికి అసలు పోలికే ఉండదు, కానీ ఈవిడ చాలా మంచి ఆవిడ అనగాని, ఏంటి కనకం గుసగుసలు అని చెప్పనేసరికి, అది కాదమ్మా, యామిని తప్పు చేస్తుందమ్మా అని చెప్పనేసరికి, ఏం తప్పు చేస్తుంది యామిని అని చెప్పనగానే, యామిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో కాదు, నా అల్లుడు, నా కూతురు భర్త అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు కనకం? నీ కూతురు భర్తను యామిని చేసుకోవడం ఏంటి? అయినా నీ కూతురు భర్త ఎలా చేసుకుంటున్నాడు యామినిని? నీ కూతుర్ని వదిలేసి యామినిని పెళ్లి చేసుకుంటున్నాడా ఏంటి అని చెప్పాను కానీ, కాదమ్మా కాదు, నా కూతురు భర్త చాలా మంచివాడు, అసలు అలాంటి పని చేసేవాడు కాదు అనగానే, అన్నీ నువ్వే చెప్తున్నావు, చేసేవాడు కాదు అంటున్నావు, పెళ్లి చేసుకోబోతున్నారంటున్నావు, అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా కనకం అని చెప్పాను కానీ, నేను చెప్తాను అని చెప్పి మొత్తం అపర్ణ అంతా కూడా చెప్పుకొస్తుంది. చెప్పేసరికి, అంటే మీ అల్లుడు గతం మర్చిపోయాడు కాబట్టి మీరు గతాన్ని గుర్తు చేసే ప్రమాదం వస్తుంది కాబట్టి మీరు గతాన్ని గుర్తు చేయడం లేదు. గతం మర్చిపోయాడు కాబట్టి కావ్యను ప్రేమించాడు, అంటే తన భార్యని తను ప్రేమించాడు. చెప్పేలోపే యామిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి చనిపోతానని బెదిరించి ఇప్పుడు మీ అల్లుడిని పెళ్లి చేసుకోబోతుంది, అంతేనా అని చెప్పాను కానీ, అవునమ్మా అని చెప్పనేసరికి, నేను చూసుకుంటాను కనకం, నేను ఎలాంటి దాన్నో నీకు తెలుసు కదా, నా మనస్తత్వం ఎలాంటిదో నీకు బాగా తెలుసు కదా అని చెప్పనేసరికి, తెలుసు కాబట్టి మీ ముందు ఏ విషయం దాచకూడదని చెప్పానమ్మా అని చెప్పనేసరికి, సరే నేను చూసుకుంటానని చెప్పి ఇంకా యామినిని పిలుస్తుంది. పిలిచేసరికి, రాజ్కి ఇంతకు ముందే పెళ్ళయిందా అని చెప్పాను కానీ, అది పెద్దమ్మ అని చెప్పనేసరికి, చెప్పు అనగానే అయ్యింది, కానీ పెళ్ళికి ముందే నేను కాలేజీ డేస్లో ప్రేమించాను అనగానే, అప్పుడు ప్రేమించేసరికి పెళ్ళి కాలేదు, ఇప్పుడు నువ్వు పెళ్ళి చేసుకునేసరికి పెళ్ళి జరిగింది కదా. పెళ్లి జరిగిన వ్యక్తి గతం మర్చిపోవడంతో దాన్ని అదునుగా తీసుకుని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? అసలు నువ్వు మనిషివేనా? మీ అమ్మ నాన్న ఎలాగే పెంచారా? ఏది వైదేహి ఏది అని చెప్పాను కానీ, ఏంటక్క అని చెప్పాను కానీ, నీకు అసలు బుద్ధుందా? నీ కూతురు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తుంటే ఒక్క మాట నాకు చెప్పే పని లేదా? నువ్వు దాన్ని కోప్పడే పని లేదా అని చెప్పాను కానీ, అది కాదక్క, చెప్పాను, ఆ అబ్బాయి లేకపోతే చనిపోతానంటుందని కానీ 4 లాగి ఒక మూలన పడేస్తే నోరు మూసుకుని ఊరుకుంటుంది, అంతేగాని చనిపోతానని బెదిరించడంతో ఇంక నువ్వు వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేసేద్దామనుకుంటున్నావా? అసలు నీకు బుద్ధుండే చేస్తున్నావా? ఆ పిల్ల జీవితం ఏమైపోతుంది? ఒక ఆడపిల్లని కన్నా తల్లివి నువ్వు, మరొక ఆడపిల్లకు అన్యాయం చేయకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా అని చెప్పనేసరికి, మరి చనిపోతానంటే ఏం చేయమంటారు వదిన గారు అని చెప్పాను కానీ, ఏం చేయమండవేంటి, నువ్వు ఆ మాత్రం నీ కూతుర్ని కంట్రోల్లో పెట్టలేవా అనగానే, నా భార్యే నా మాట వినదు, ఇంకా నా కూతురేం వింటుంది అనగానే, 4 తగిలిస్తే వింటారు, అంతే తప్ప వాళ్ళకి ఏమన్నా అంటే బాధపడిపోతారని నువ్వు అనుకుంటే మాత్రం ఇలాగే తగలడుతుంది. ఈ పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. ఆ పిల్లకి అన్యాయం చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఒక ఆడదాని సౌభాగ్యాన్ని లాక్కునే హక్కు అర్హత నీకెక్కడిది అని చెప్పనేసరికి, నువ్వు కనుక అలా చేస్తే నేను చస్తాను పెద్దమ్మ అని చెప్పాను కానీ, చాచిపెట్టి చంప చెల్లు అనిపిస్తుంది. ఏంటి పెళ్లి చేస్తావా అని చెప్పాను కానీ, అవును చేస్తాను, చేసుకుంటాను అని చెప్పి ఇంకా ముగ్గురు మాట్లాడుకుని ఆ గదిలోనే తనని బంధించేసి బయటికి వచ్చేస్తారు. తలుపులు ఎంత కొట్టినా కానీ తలుపులు తీరు. ఇది నన్నే బంధించి పెళ్లి చేసుకుందామనుకుంటుందా? ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరగనివ్వను అని చెప్పి ఇంకా తలుపులు కొడుతుంది. కానీ ఎవరి హడావిల్లో వాళ్ళు ఉండడంతో ఆ రూము చివరగా ఉండేసరికి ఆ రూమ్ దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఈవిడింతకీ ఎక్కడుంది? ఈవిడ కనిపించట్లేదు. పెళ్ళి ఆపుతానని చెప్పింది కదా కనకం అని చెప్పాను కానీ, అదే కదండి వెతుకుతున్నాను అనగానే, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును తీసుకురండి, ముహూర్తానికి సమయం అవుతుంది అని చెప్పనేసరికి, సరే అని పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును తీసుకొస్తారు. చూడు కావ్య, పెళ్లి పీటల మీదకి వెళ్ళిపోయాడు రాజ్ అనగానే, మీరు కంగారు పడకండి అత్తయ్య, ఖచ్చితంగా ఆయన తాళి కట్టరు అని చెప్పనేసరికి బెల్లం జీలకర్ర కూడా పెట్టేసుకుంటారు. ఇంకా తాళి కట్టే సమయానికి ఈవిడి ఎక్కడుంది?
అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఒక గదిలో తలుపులు సౌండ్ వినిపిస్తూ ఉంటాయి. గబగబా వెళ్ళి తలుపు తీసేసరికి తాళి కట్టేశాడా అని చెప్పాను కానీ లేదు అనగానే గబగబా వస్తుంది. వచ్చేసరికి ఆ కళ్యాణ మండపం ఇంతకుముందు వేషధారణ కోసం ఇచ్చిందంట. అక్కడ సోలాలు అలాంటివన్నీ ఉండేసరికి గబగబా సోలం పట్టుకుని అమ్మవారిలా వస్తుంది. అమ్మవారిలా వచ్చి కరెక్ట్గా రాజు తాళి కట్టే సమయానికి సోలాన్ని విసరడంతో ఇంకా వెంటనే ఆ తాళి కాస్త వెళ్ళి దూరంగా పడిపోతుంది. ఒక్కసారిగా చూసి యామిని షాక్ అయిపోతుంది. ఏంటి, మా యామినిని ఇష్టపడే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? నీ మనసులో కళావతి ఉండగా మా యామినిని ఎలా చేసుకుంటున్నావో అని చెప్పనేసరికి పెద్దమ్మ అని చెప్పాను కానీ నోరు ముయ్యవే, నోరు ముయ్యి అంటూ గట్టిగా మాట్లాడేసరికి అది కాదు పెద్దమ్మ అని చెప్పాను కానీ బాబు నువ్వు లేచి కళావతి మెడలో తాళి కట్టాను కానీ పెద్దమ్మ అని చెప్పాను కానీ సోలాన్ని తన గుండెల్లోకి గుచ్చుతానంటూ ఇంకా తన మీదకి సోలం ఇలా ఎత్తేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. వద్దు పెద్దమ్మ వద్దు అంటూ 2 చేతులు దండం పెట్టేసరికి ఇంకా యామిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంకా రాజ్ అయితే కావ్య మెడలో తాళి కడతాడు. కట్టేసరికి ఇంకా నువ్వు ఇష్టపడిన అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకున్నావు, సంతోషంగా వెళ్ళు. ఎదుటి వాళ్ళ ఆడపిల్లల జీవితాలని నువ్వు లాక్కుని నువ్వేం సంతోషంగా ఉంటావు యామిని? నీకు నచ్చిన వాడిని, నిన్ను మెచ్చేవాడిని చూసి పెళ్లి చేసుకోవాలి తప్ప మోసం చేసి కుట్ర చేసి ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటే నిలబడతాయి అనుకుంటున్నావా? రేపన్న రోజున పిల్లోడికి గతం గుర్తురాదని గ్యారంటీ ఏంటి? గతం గుర్తొస్తే నిన్ను అసహించుకున్నాడు అని గతంలో నువ్వే చెప్పావు. అలాంటి తప్పుడు నీతో కాపురం చేస్తాడని ఎలా అనుకుంటున్నావు? నిన్ను వదిలేసి వెళ్ళిపోతే, ఎక్కడికో వెళ్ళిపోతే ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి? అది అర్థం చేసుకున్నావా? ఇంకంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పటికైనా అర్థమైంది అత్తయ్య, పెళ్ళి జరగదు అని చెప్పాను అనగానే నువ్వేమీ ఆపే ప్రయత్నం చేయలేదు కదా కావ్య అని చెప్పాను కానీ నేను ఆపే ప్రయత్నం చేయకపోవచ్చు. ఆ కన్నయ్య ఎవరొకరిని ఏదో సమయానికి పంపిస్తాడని నాకు తెలుసు. నా పెళ్ళి ఆగుతుందని ఆ పెళ్ళి ఆగుతుందని కూడా నాకు తెలుసు అని చెప్పాను కానీ చూసారా వదిన గారు, పెళ్ళి ఆపడానికి మనం ఎంత కష్టపడితే మొత్తం క్రెడిట్ అంట ఆ కన్నయ్య మీదకే తోసేస్తుంది అని చెప్పాను కానీ కన్నయ్య చెప్పనిదే నువ్వేమీ చెయ్యవు కదమ్మా. కన్నయ్య ఆలోచించడం బట్టే కదా, కన్నయ్యకి ఆలోచన రాబట్టే కదా నీకు తెలిసింది. ఆవిడ దగ్గరికి వెళ్ళావు, చెప్పావు, ఆవిడని బయటికి తీసుకొచ్చావు, పెళ్ళి జరిగింది, అంతే కదా. ఎప్పుడు మనం అనుకున్నదే జరుగుతుందని అనుకోవడం చాలా తప్పు. అయినా యామిని కుట్రలు కుతంత్రాలు అంత మంచివి కాదు కాబట్టి ఖచ్చితంగా యామిని పెళ్ళి ఆగిపోతుందని నాకు బాగా తెలుసు. నాకు ఆయనకు మాత్రమే పెళ్ళి జరుగుతుందని తెలుసు, అలాగే జరిగింది కూడా అని చెప్పి ఇంకా కావ్య అయితే అంటుంది. ఇంక ఈలోపు రాజు రావడంతో ఇంటికి వెళ్దామా కళావతి గారు అని చెప్పాను కానీ ఇంకా కళావతి గారు ఏంటి, నా మనవరాలు నీ భార్య అయిపోయింది కదా, హ్యాపీగా కళావతి అని పిలు సరిపోతుంది అని చెప్పాను కానీ అలాగే నానమ్మ అని చెప్పి అక్కడి నుంచి కాస్త అందరూ వెళ్ళిపోతారు. యామిని అక్కడే కూర్చుని ఉండిపోతుంది. చూడమ్మా యామిని, నీది కాని దాని గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించకూడదు. రాజు కావ్య భర్తే కదా, రాజు గతం మర్చిపోయాడు కాబట్టి రాజుని నువ్వు పెళ్లి చేసుకుందామనుకున్నావు. రేపు గతం గుర్తొస్తే తన భార్య వెంట తను వెళ్ళిపోడా? అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? నువ్వు తనకి రెండో భార్యగా ఇంట్లోనే ఉంటావా? అలాంటి పరిస్థితి నీకేంటమ్మా? అంత దిగజారిపోయి బ్రతకవలసిన అవసరం నీకేంటి? కాదు పెద్దమ్మ, రాజుని నేను ప్రేమించాను అనగానే నీ ప్రేమ ఒకప్పుడు, ఇప్పుడు నీకు ప్రేమ దక్కే అవకాశం లేదు. ఎందుకంటే తనకు ఆల్రెడీ పెళ్ళి జరిగిపోయింది. జరిగిపోయిన పెళ్ళిని వెనక్కి తీసుకురాలేము, రాజు వెనక్కి నీ వాడిగా రాలేడు. పోనీ నిన్ను మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాడంటే ఎప్పటికీ కూడా తన భార్యని తను ఇష్టపడుతున్నాడు. మరి అలాంటి తప్పుడు పెళ్ళైన తర్వాత అయినా నువ్వు సంతోషంగా ఉంటావని ఎలా అనుకుంటున్నావు? ఆ సమయంలోనే గతం గుర్తొస్తే శాశ్వతంగా నీకు దూరం అయిపోతాడు. ఆ బాధపడేదేదో ఇప్పుడు బాధపడితే తర్వాత ఎవరొకరిని చూసి మంచి వాళ్ళని చూసి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా యామిని పెద్దమ్మ కాస్త యామినికి నచ్చ చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.